కొడుకా ఈ మధ్య నా ఆరోగ్యం అస్సలు బాగుండట్లేదురా. సోనా, అమ్మాయికి ఒంట్లో బాగాలేదంట, జ్యూసులు చేసి ఇవ్వు, అలాగే మందులు కూడా టైంకి ఇవ్వు. అత్తయ్య ఇంకెన్ని రోజులని ఒంట్లో బాగాలేదని కూర్చుంటారు? నా ఒక్కదాని వల్ల కావట్లేదు పని చేయడం. ఒకటి లెగ్సి పనన్నా చేయండి, లేకపోతే మీ పుట్టింటికి వెళ్ళండి. మీ ఆరోగ్యం అంతా సరైనంకనే ఇంటికి రండి. ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మ ఎందుకు వెళ్ళాలా పుట్టింటికి? ఎందుకు వెళ్తారా? మరి అత్తయ్య నా ఆరోగ్యం బాగాలేనప్పుడు నా పుట్టింటికి పంపించారుగా నన్ను, అప్పుడు అడగలేదేంటి మరి మీరు ఈ ప్రశ్న? ఎప్పుడు నా ఆరోగ్యం బాగాలేకపోయినా మా పుట్టింటికి పంపించేవారు, ఆరోగ్యం బాగుపడ్డాక తీసుకొని వచ్చేవాళ్ళు. పని మనిషిలాగా ఇంట్లో పనంతా ఇక్కడ చేయాలి, కానీ ఒంట్లో బాగాలేకపోతే మాత్రం మా అమ్మోళ్ళు చూడాలి. అదే కదా ఏంటి పద్ధతి? ఇప్పుడు అత్తయ్యకి బాగాలేదు అంటే అత్తయ్య కూడా వాళ్ళ పుట్టింటికి వెళ్ళి ఆరోగ్యం బాగుపడ్డాక తిరిగి రావాలి కదా. ఇన్ని సంవత్సరాలుగా మీరు నా పట్ల అలానే చేస్తున్నారు కదా, ఇప్పుడు అత్తయ్య పట్ల కూడా అలానే చేయాలి. నేను పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే నా ఇల్లు, అలాగే మీరంతా నా వాళ్ళు. అదే విధంగా నేను మీ కుటుంబంలో ఒక దానినే, మరి నా బాగోగులు మీరే కదా చూసుకోవాలి. మీరేం చేశారో ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి, అదే చెప్తుంది. ఏదో నా బాధ చెప్పుకోవాలనిపించింది, చెప్పుకున్నాను. అత్తయ్య మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, మీ ఆరోగ్యం బాగుపడే వరకు నేను చూసుకుంటాను మిమ్మల్ని జాగ్రత్తగా.